హలో అండి. నా పేరు డాక్టర్ సాయి శ్రీకృష్ణ, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, యాపిల్ హాస్పిటల్, తణుకు. సాధారణంగా నా దగ్గర వచ్చిన పేషెంట్స్‌కి వెన్నుపూసకి ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, నేను నా పనులు చేసుకోగలనా? అండ్ ఒకవేళ చేసుకోగలిగితే ఎన్ని రోజులకి నేను మళ్ళీ నార్మల్‌గా నా పనులు చేసుకోగలను అని. సాధారణంగా నడుముకి మనం చేసే ఆపరేషన్లు ఏంటి అంటే, డిస్క్ వాపు ఉంటే ఆ డిస్క్‌ని తీసేయటం, లేదు అంటే ఏదన్నా ఫ్రాక్చర్ ఉన్నా, లేకపోతే వెన్నుపూస ఒక దాని మీద ఒకటి జారిపోయిన రాడ్లు, స్క్రూలేసి బిగించటం. డిస్క్ సర్జరీ చేసినప్పుడు సాధారణంగా రెండో రోజు, మూడో రోజు పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు. అండ్ ఆపరేషన్ అయిన నెక్స్ట్ డేనే వాళ్ళు లేసి నడవటం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం. ఒక వారం తర్వాత పేషెంట్ కింద వంగచ్చు, కొంచెం 10 కేజీల లోపు బరువు ఎత్తడం, అవన్నీ చేసుకోవచ్చు. వేరాస్ ఒకవేళ గనక ఫ్రాక్చర్ ఉంది, రాడ్లు స్క్రూలు వేసి బిగించాము అనుకుంటే గనక ఆపరేషన్ అయిపోయిన వెంటనే లేసి నడవటం కామన్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక సోఫా లెవెల్లో కూర్చోవటం, వాళ్ళ పనులు అవన్నీ చేసుకోవచ్చు. వేరాస్ కిందకి వంగటం గానీ, బరువులు ఎత్తడం గానీ 3 నెలల వరకు చేయకూడదు. ఆ తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు. ఈలోపు మనం యాక్టివ్‌గా ఫిజియోథెరపీ చేయడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.